పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. వీతాఖిల విషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛం సీతాపతిదూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యం, వాతాత్మజం అద్య భావయే హృద్యం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి పురుషదంశకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శన. అద్భుత దర్శనుడైన ఆంజనేయ స్వామి వారు పురుషదంశకమాత్ర సన్ ఒక మార్జాల ప్రమాణంలో తన శరీరాన్ని తగ్గించుకుని లంకానగరంలోకి ప్రవేశించడానికి సిద్ధపడుతున్నాడు. ప్రదోషకాలే హనుమాన్ తూర్ణముత్సుత్య వీర్యవాన్ ప్రవివేశ పురీం రమ్యాం శివభక్త మహాపథాం. ప్రదోషకాలము, ప్రదోషో రజనీముఖం అని రాత్రి యొక్క ప్రారంభ సమయాన్ని ప్రదోషకాలం అంటారు. అలాంటి ప్రదోషకాలంలో తూర్ణం ఉత్పుత్య వీర్యవాన్, అక్కడి నుంచి ఒక్కసారి ఆయన ఎగిరి లంకలో ప్రవేశించడానికి ఆ ప్రథమ ప్రాకారంలో ఉన్న మార్గంలోకి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన భవనాలు దర్శనమిచ్చాయి. ఇక్కడ మనం పరిశీలించవలసిన కొన్ని అంశములున్నాయి. రామాయణంలో నాటి భారతీయ నాగరికత ఎంత అద్భుతంగా ఉండేది అనేది కనిపిస్తున్నది. ఎంతో ఒక వైజ్ఞానికమైన ప్రగతి, చక్కటి నగర నిర్మాణం, అంతేకాకుండా ఒక దివ్యమైన నాగరికత భారతీయులు ఆనాడే సాధించి ఉన్నారనే విషయం మన రామాయణాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఒకవైపు మాట తీరు, సంస్కారాలు, గృహ నిర్మాణాలు, ఒక్కొక్క ఇల్లు ఎలా నిర్మించాలి, దీనికి సంబంధించిన వాస్తు విజ్ఞానం, ఇవన్నీ కూడా మనకి రామాయణంలో దర్శనమిస్తాయి. ఆ కోణంలో పరిశీలిస్తే రామాయణ కాలం నాటికి భారతీయులు ఎంత గొప్ప నాగరికతను సాధించారో తెలుసుకోగలం. ఇప్పుడు మనం ఇతర దేశాలతో పోల్చి చూస్తే అన్ని విధాలా వెనకబడి ఉన్నాం అని కనిపిస్తుంది. ఈ వెనకబాటుతనానికి కారణం అనేక వేల ఏళ్ల పరాయి దాడులు మొదలైనవన్నీ కూడా కారణం కావచ్చుగాక. కానీ ఒకనాడు ఒక గొప్ప నాగరికతని సాధించుకున్న దేశానికి మనం వారసులం అనేటువంటి ఒక గర్వభావం, ఒక విశ్వాసం, ఒక గౌరవం మనకి కలిగించడానికి రామాయణం, భారతం లాంటివి సహకరిస్తాయి. ఆనాడే ఒక గొప్ప నాగరికతను మనం సాధించాం. ఇతర దేశాల్లో ఇంకా ఆటవిక దశ ఉన్నప్పుడే భారతీయ సంస్కృతి అనాదిలోనే ఒక దివ్యమైన నాగరికతను సాధించింది అనే భావం నేటి తరం వారు తెలుసుకోవాలి. అందుకే రామాయణాన్ని నాటి కాలపు ఆచార వ్యవహారాలు, నాగరికతలు అనే కోణంలో కూడా పరిశీలించినట్లయితే ప్రపంచానికి పనికొచ్చే గొప్ప నాగరికత ఈ దేశం నుండి ఎలా వచ్చింది, ఈ గ్రంథాల నుంచి ఎలా నేర్చుకోగలమని ఇప్పుడు కూడా మనం తెలుసుకోగలం. మొత్తానికి ఇక్కడ ఆ లంకానగరంలో ఉన్నటువంటి భవంతులను కూడా వర్ణిస్తున్నారు. ఇదివరకు అయోధ్యకాండలో అయోధ్యలో ఉన్న నగర నిర్మాణం వర్ణించారు. ఇక్కడ కొన్ని ఉన్నాయి. అన్నీ కాపోయినా కొన్ని ముఖ్యమైన అంశములు ఇక్కడ పరిశీలిస్తాం. సప్తభౌమ అష్టభౌమైశ్చ సదదర్శ మహాపురీం తలై స్ఫటిక సంకీర్ణై కార్తస్వర విభూషితై. పైగా సప్తభౌమ అష్టభౌమ అంటే 7 అంతస్తులు 8 అంతస్తుల భవనాలు అక్కడ ఉన్నాయి. అంతేకాకుండా భూభాగములన్నీ స్ఫటికపు మణులతో కూడి ఉన్నాయి. పైగా అనేక రకమైన చిత్ర ధాతువులతో నిర్మించబడినటువంటి భవనములవి. పైగా వైడూర్యములు మొదలైన మణులు కూడా పొదగబడి ఉన్నటువంటి గోడలు, స్తంభములు ఇత్యాదులు గోచరిస్తున్నాయి. బంగారు లోహాన్ని కూడా చాలా ఎక్కువగా వాడినట్లుగా వర్ణించారు ఇక్కడ. కాంచనాని చిత్రాని తోరణాని చ రాక్షసాం. అంతేకాదు బంగారపు ముఖద్వారాలు, బంగారపు భవనాలు ఇత్యాదులు కూడా దర్శనమిస్తున్నాయి. అచింత్యాం అద్భుతాకారాం దృష్ట్వాం లంకాం మహాకపి ఆసీత్ విషన్నో హృష్టశ్చ వైదేహ్యా దర్శనోత్సుక. హనుమంతుల్లో 2 భావాలు కలిగేట. ఒకటి విషన్నము, రెండవది హృష్టము. అంటే ఒకవైపు ఎంత ఆనందం కలుగుతుందో మరొక వైపు ఒక ఆశ్చర్యకరమైన దిగులు పట్టుకుంది ఆయనకి. దిగులు ఏమిటి అంటే, ఇంత అద్భుతమైనటువంటి నగరాన్ని చూడగానే అనేక రకములైనటువంటి రక్షణ వ్యవస్థ కలిగినటువంటి ఈ నగరాన్ని జయించడం అంత తేలిక అనేటువంటి ఒక దిగులు కలిగింది. అదేవిధంగా సీతను నేను చూడగలను, సీతను చూస్తాను అనేటువంటి ఒక ఉత్సాహం కూడా కలిగింది. పైగా
సరిగ్గా కార్యసాధక దశకు వచ్చేటప్పుడు సాధకంలో కలిగినటువంటి మనోభావములు ఇక్కడ మనం గ్రహించవచ్చు. ఈ విధంగా అతడి మనస్సు 2 రకాల భావనతో కూడుకుని క్రమంగా అందులోకి ప్రవేశించడానికి సిద్ధపడుతున్నాడు. నిజానికి రాత్రి అనగానే చీకటెక్కాలి, కానీ అదే సమయంలో చంద్రోదయం జరిగిందిట. ఇక్కడ హనుమంతుడు ఏ కాలంలో వెళ్ళి ఉంటాడు లంకా నగరానికి అని ప్రశ్న వేసుకుంటే ఇతర శాస్త్రముల సహాయంతో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మార్గశిర మాసంలో ఈయన ఈ లంకా నగరానికి వెళ్ళినట్లుగా మనకి ఇతర పురాణముల ఆధారంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు మనం లెక్క కట్టి చూసినా రామాయణం ప్రకారంగా కూడా ఈ విషయం స్పష్టమవుతుంది. వాల్మీకి ఆ ముహూర్తాన్ని స్పష్టపరచినప్పటికీ కూడా మనకి ఇతరములైనటువంటి సంహితా గ్రంథాల్లో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. వాల్మీకుల్లో కనబడకపోవచ్చు గాక. అయితే మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు సీతాదేవిని ఆంజనేయ స్వామి వారు దర్శించారు అని మనకి కొన్ని వ్రత గ్రంథముల ద్వారా సంహితా గ్రంథాల ద్వారా తెలుస్తున్నది. అలా మనం పరిశీలించినట్లయితే ఆ సమీప దినములైనటువంటి ద్వాదశి త్రయోదశి కాలముల యందే హనుమంతుడు అక్కడ సంచరిస్తున్నట్లుగా మనం ప్రమాణం చెప్పుకోవచ్చు. చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్ తారాగణైర్మధ్యగతో విరాజన్ జ్యోత్స్నా వితానేన వితత్యలోకం ఉత్తిష్ఠతేనైక సహస్ర రశ్మిహి. ఇక్కడ చంద్రుడు చాలా స్పష్టంగా అక్కడ కనిపిస్తున్నాడు. ఎందుకంటే సరిగ్గా పూర్ణిమకు ముందు వచ్చే త్రయోదశి కనుక చంద్రకాంతి స్పష్టంగా ఉంటుంది. పైగా నక్షత్ర గణముల మధ్య ఆ చంద్రుడు హనుమంతుని యొక్క అన్వేషణకు సహాయం చేస్తున్నాడా అన్నట్లుగా ఉన్నట్ట. శంఖప్రభం క్షీరమృణాలవర్ణం ఉద్గచ్చమానం వ్యవభాసమానం. శంఖప్రభం క్షీరమృణాలవర్ణం, శంఖపు కాంతితో పాలకాంతితో అదేవిధంగా తామరతూడు వెలుగుతో ప్రకాశించినటువంటి ఆ చంద్రుడిని చూస్తూ ఆంజనేయ స్వామి వారు ప్రవేశిస్తున్నారు. పొప్లూయమానం సరసీవ హంసం, సరస్సులో ఈదుతున్న హంసలాగా ఆకాశపు సరస్సులో చంద్రుడు ఉన్నాడు అని చెప్తున్నారు. ఇక్కడ హంసతో పోల్చడం, శంఖంతో పోల్చడం, ఈ చంద్రోదయ వర్ణన, వీటి వెనకాల కూడా కొన్ని విద్యారహస్యములు ఉన్నట్లుగా అనేక మంది సూచనలు ఇచ్చారు. అంతేకాదు వాల్మీకి మరికొంతసేపట్లో చంద్రోదయానికి సంబంధించిన ఒక అద్భుతమైన వర్ణన ఒక సర్గలో చాలా భాగం చేస్తారు. అక్కడ మనం దానికి సంబంధించిన ఉపాసనాపరమైన కొన్ని విశేషణాలు కూడా తెలుసుకోవచ్చు. తర్వాత సర్గలోకి ప్రవేశిస్తున్నాం. సలంబ శిఖరే లంబే లంబతో ఇద సన్నిభే సత్వమాస్థాయ మేధావి హనుమాన్ మారుతాత్మజ. అసలు రామాయణంలో హనుమంతుడికి సంబంధించి వాల్మీకి వాడిని విశేషణాలు మనం ఒక దగ్గర తెచ్చుకుంటేనే అది హనుమంతుని యొక్క నామాలన్నీ దొరికిపోతాయి మనకి. ఇక్కడ మేధావి అనే మాటను వేశాడు. హనుమంతుడు మహామేధా సంపన్నుడు, పైగా గొప్ప జ్ఞాని ఆచార్యమూర్తి గనక ఆ శబ్దం చక్కగా వేశారు. సత్వమాస్థాయ మేధావి హనుమాన్ మారుతాత్మజ. ఇక్కడ 2 రకములుగా మనస్సు అతనికి చెదిరింది అనే భావం మనం ముందు తెలుసుకున్నాం. ఆసీద్ విషన్నో పృష్టశ్చ అని. కానీ ఎట్టకేలకు ధైర్యంతోనే వెళ్ళాడు ఆయన. అందుకే సత్వమాస్థాయ, ధైర్యంతో ఉన్నాడు. ఎప్పుడైనా కార్యసాధకుడు ధైర్యం నుంచి మాత్రం సడలకూడదు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ధైర్యం ఉండాలి. ధైర్యం ఉన్నప్పుడే ఆలోచన స్పష్టంగా చేయగలరు, ముందుకు వెళ్ళగలరు. అందుకు ధైర్యం అనే అంశాన్ని వీడలేదు మేధావి అయినటువంటి హనుమంతుడు. నిశిలంకాం మహాసత్వో వివేశకపికుంజర రమ్య కాననతోయాఢ్యాం పురీం రావణ పాలితాం. అద్భుతమైనటువంటి ఉద్యానవనాలతో కూడి భవనములతో ఉన్నటువంటి ఆ లంకానగరంలో వెళుతూ ఉండగా, వాటిని గమనించుతూ చేరుతూ ఉండగా అక్కడ ఆయనకు ఒక అద్భుతమైన దృశ్యం ఎదురైంది. అథ సా హరిశార్దూలం ప్రవిశంతం మహాబలం నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజం. హరిశార్దూలం అనే మాట మళ్ళీ వేశారు ఇక్కడ. అంటే వానర పుంగవుడు, వానర శ్రేష్ఠుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు ఇంకా లంకలో ఇలా అడుగు పెడుతున్నాడే లేదో అప్పుడు లంకానగరి అధిదేవత స్వేన రూపేణ, నగరీ స్వేన రూపేణ, లంకానగరి దేవత తన యొక్క అసలు రూపంతో హనుమంతుని చూసినదిట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని విశేషములు ఉన్నాయి. నగరీ దేవత, ఈమెకి లంకేశ్వరి అని పేరు కూడా అనుకోవచ్చు. లంకా నగర అధిదేవత. సాధారణంగా నగరాలకి గ్రామాలకి దేవతలు ఉంటారు. గ్రామ దేవతలు, నగర దేవతలు అని అంటారు. అయితే వాళ్ళు ఉన్నారో లేదో మాకు తెలియదండి అంటే మనకు తెలియాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కానీ గ్రామంలో నగరంలో ఉన్న శక్తులు కొన్ని ఉంటాయి. మన ఇప్పటికి కూడా గ్రామదేవతల ఆరాధనలు ఉంటాయి. గ్రామదేవతల ఆరాధనని మాత్రం మనం విడిచిపెట్టినట్లయితే ఆ గ్రామాలకి, గ్రామంలో ఉన్నవారికి అరిష్టాలు కూడా కలుగుతాయి, అందులో సందేహం లేదు. భారతీయ సంస్కృతి ప్రకారంగా స్థిర చర వస్తువులకు కూడా అధిదేవతలు ఉంటారు. ప్రకృతికములైనటువంటి ఈ స్థిర చర దేవతలకు అధిదేవతలు ఉంటారు. మనం మైనాక పర్వత విశేషంలో కూడా స్మరించుకున్నాం. ఈ అధిదేవతల యొక్క ప్రసన్నత ఉన్నప్పుడు ఒక క్షేమం వాటిల్లుతుంది మనకి. ఇంట్లో గృహదేవతలు ఉంటారు.
అలాగే గ్రామంలో గ్రామ దేవతలు ఉంటారు, నగరంలో నగర దేవతలు ఉంటారు. వారి శక్తి విశేషములు ఈ గ్రామ దేవతల గురించి దేవీ భాగవతంలో కూడా చెప్పబడినది. ఈ నగర దేవతలు గ్రామ దేవతలు అమ్మవారి కళాంశ రూపములుగా చెప్పబడతారు. కళాంశలు అంటే పరిపూర్ణమైన రాజరాజేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపములు లాంటి పూర్ణ రూపాలు కావు. ఇవి కళాంశ రూపములు. వీటి శక్తి పరిమితమే కావచ్చు కానీ శక్తి యొక్క కళాంశ రూపములు. వీటి శక్తి పరిమితంగా ఉంటుంది. వీటిని శ్రీచక్రాది దేవతని త్రిపుర సుందరితో పోల్చడానికి లేదు. ఇవి పరిమిత శక్తి కలవి. ఇటువంటి ఆ లంకా నగర్ అక్కడికి చేరినది. తర్వాత కథను రేపు తెలుసుకుందాం. సర్వం సీతారామాంజనేయ చరణారవిందార్పణమస్తు.